నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO of Realtor Oxygen. I've been in this line for last 30 years. My website ID is www.realtoroxygen.com. You can log in for what services we provide. ముఖ్యంగా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే ఏమిటి? కార్పొరేట్ రియల్ ఎస్టేట్ని కెరియర్గా ఎన్నుకోవచ్చా, లేకపోతే ఒక ఇన్వెస్టర్గా కార్పొరేట్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అనే దాని మీద ఇవాళ డిస్కస్ చేద్దాం. కార్పొరేట్ అంటేనే మీకు అర్థమైంది, ప్రొఫెషనల్, ఇట్స్ అ లాంగ్ టర్మ్ జాబ్, బిగ్ జంక్ ఆఫ్ టికెట్ సైజ్, అంటే బిగ్ టికెట్ సైజెస్. కమర్షియల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలామందికి తెలిసిన సత్యం, బై ఇన్వెస్టర్స్కి ఎక్కువ మోతాదులో డబ్బులు ఉండాలి. అది ఒక యాంగిల్లో యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. బట్ రీట్ అనే టాపిక్ మీద మాట్లాడాను, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేది మాట్లాడాం మనం. సో ఆ రీట్ అనే దాంట్లో మీరు తక్కువ మోతాదులో కూడా, ఎస్పెషల్లీ ఎక్కువ రెసిడెన్షియల్ కంటే రెసిడెన్షియల్లో కూడా ఉంటే కమర్షియల్లో ఎక్కువ ఫోకస్ చేస్తారు రీట్ అనేవాళ్ళు. వాళ్ళు కొన్ని కోట్లు లక్షలు పెట్టినా మన దగ్గర కొన్ని వేలతో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు, అది లక్షల కోట్ల దాకా పెంచుకోవచ్చు. సో కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే మీకు కార్పొరేట్ కంపెనీస్ అంటే బేసికల్లీ మోర్ ఇంటూ ది కమర్షియల్ యాక్టివిటీస్. కమర్షియల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, బంజారాహిల్స్ కానీ, జూబ్లీహిల్స్ కానీ, కుక్కడపల్లి, ఎక్కడైనా ఏ మెయిన్ రోడ్కి వెళ్ళినా రోడ్డుకి ఆనుకోనున్న బిట్లు, ఎస్పెషల్లీ రీటైల్ షోరూమ్ కానీ, ఆఫీసెస్ స్పేసెస్ కానీ, రోడ్ సైడ్ ఉంటే రీటైల్ అంటాము కొన్నాటిలో, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ జనరల్గా రీటైల్, అదేవిధంగా పై ఫ్లోర్ ఆఫీస్ స్పేస్ ఉంటాయి. బట్ అదేవిధంగా మీరు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ, తర్వాత ఆఫీస్ కాంప్లెక్సెస్ ఈవెన్ మెయిన్ రోడ్ కాకుండా బైలైన్స్లో కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా ఆఫీస్ స్పేస్ అంటారు. సో రీట్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అలా కాకుండా మీరు జనరల్గా కార్పొరేట్ బిల్డింగ్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే రెంటల్ ఇన్కమ్. నేను అంతకుముందు చెప్పినట్టు రెంటల్ ఇన్కమ్స్ మీకు కమర్షియల్ రెసిడెన్షియల్ అయితే మీకు డెఫినెట్గా జనరల్లీ నాకు తెలిసిన నాలెడ్జ్లో లాస్ట్ 30 years 2 to 3%. బట్ కమర్షియల్ వచ్చేసరికి ఒకప్పుడు 8 to 10%, 12% ఉండేది. బట్ ఇప్పుడు ఆన్ యావరేజ్ 5 to 6%. బట్ ఇఫ్ యూ పుట్ ఇన్ రీట్ ఇట్ విల్ బి అనదర్ 1-2% మోర్ దెన్ వాట్ యూర్ గెటింగ్ ఇన్ కమర్షియల్ రిటర్న్స్. రెసిడెన్షియల్తో కంపారిజన్ లేదు. సో కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఇండివిజువల్గా, ఆల్రెడీ రీట్లో మనం చెప్పాం ఇన్వెస్ట్మెంట్ తాలూకు అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. ఇక్కడ ఏంటంటే బల్క్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, బల్క్ రిటర్న్స్ ఉంటాయి. అట్లానే మీరు ప్రాపర్టీ ల్యాండెడ్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది చాలామంది అడిగారు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ల్యాండెడ్ కాస్ట్ ఎట్లా అంటే, మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ప్రాపర్టీ కట్టేది చూడకూడదండి. ప్రాపర్టీకి మనం మళ్ళీ తిరిగి కట్టాల్సింది ఏంటంటే, ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసాం ఒక 5 కోట్ల ప్రాపర్టీ, దాంట్లో మీకు ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ ఒక్కోసారి ఉంటుంది బిల్డింగ్ ఖాళీ ఉంటే. సో ఎస్పెషల్లీ ప్రాపర్టీ ట్యాక్స్, మన క్యాపిటల్ గెయిన్స్, ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని యూ హ్యావ్ టు అరైవ్ ఎట్ ఏ ల్యాండెడ్ కాస్ట్. అదొకటి చాలామంది మిస్ అవుతుంటారు. రెండోది ఏమవుతుందంటే, మీకు కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో బల్క్ ఇన్వెస్ట్మెంట్, ఒకసారి టెనెంట్ ఖాళీ అయ్యాడు అనుకోండి, మళ్ళీ దొరకడం ఒక్కోసారి లేట్ అవ్వచ్చు, ఒక్కోసారి ఇమీడియట్. అందుకని మెయిన్ రోడ్, చాలామంది కమర్షియల్ అంటే మెయిన్ రోడ్ సైడ్ ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు రేపు పొద్దుటే టూలెట్ బోర్డు పెట్టినా, ఫర్ సేల్ బోర్డు పెట్టినా ఇమీడియట్గా బయర్స్ వస్తారు. మీరు ఎక్కడో గల్లీలోనే ఇన్సైడ్లో పెట్టుకుంటే కొద్ది లిక్విడేషన్ టైం పట్టవచ్చు అండ్ కాంప్లికేటెడ్. ఖాళీ ఉంటే మన పవర్ బిల్ కూడా మనమే కట్టుకోవాలి, వాటర్ బిల్ మనమే కట్టుకోవాలి, మెయింటెనెన్స్ ఛార్జ్ మనం కట్టుకోవాలి, ప్రాపర్టీ ట్యాక్స్ ఎనీహో మనం కట్టాలి. కొన్ని కమర్షియల్ ప్రాపర్టీస్లో ప్రాపర్టీ ట్యాక్స్ కూడా టెనెంట్ కడతారు. కొంతమంది రెసిడెన్షియల్ ప్రాపర్టీని కమర్షియల్గా కన్వర్ట్ చేసుకొని ట్యాక్స్ కట్టుకుంటారు. ఒకసారి కమర్షియల్ ట్యాక్స్ ఏంటంటే ఎలక్ట్రిసిటీకి అవుతుంది, ప్రాపర్టీ ట్యాక్స్కి అవుతుంది, వాటర్ బిల్లు కూడా అవుతుంది. ఇవి గమనించుకోవాలి ఓనర్స్ కానీ, టెనెంట్స్ కానీ. సో కమర్షియల్కి ఇచ్చే ముందు చాలా ఆలోచించేవాడిని. సపోజ్ ఒక బిల్డింగ్లో 5 ఫ్లోర్లు ఉన్నాయి, ఒక ఫ్లోర్ మీరు కమర్షియల్ చేస్తే మొత్తం బిల్డింగ్కి వేసే ఛాన్స్ ఉంది. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఇన్ మేకింగ్ ది అగ్రిమెంట్స్. సో ఇది అదేవిధంగా ఒక ఏజెంట్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో కెరియర్గా ఎన్నుకోవాలనుకుంటే చాలా మంచిదండి. అయితే సంవత్సరానికి 3, 4, 6 ట్రాన్సాక్షన్ కంటే ఎక్కువ చేయలేరు. ఎందుకంటే కార్పొరేట్లో ఒక డీల్ ఫైనలైజ్ కావాలి, మనకు బ్రోకరేజ్ కావాలంటే మినిమం 3 నెలల నుండి 1 year దాకా, 2 years దాకా పట్టే ఛాన్సులు కూడా ఉన్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి మీకు. జూబ్లీహిల్స్లో కమర్షియల్ బిల్డింగ్ ఆల్మోస్ట్ 30,000 square feet, 5 floorలు, ఒక 2 levels ఆఫ్ పార్కింగ్ ఆఫ్ సెల్లార్. మేము దాదాపు 15 మీటింగ్స్ సాటర్డే అండ్ సండే పూట నైట్ బిట్వీన్ 8 to 12 మీటింగ్స్ అయ్యామండి. మాకు అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఒక కార్పొరేట్ కంపెనీకి సోర్స్ చేసామండి. 25 లక్షలు రెంట్ అండి దానికి నెలకి. ఇది నేను మాట్లాడేది 15-20 సంవత్సరాల క్రితం అండి. ఈరోజు అనుకుంటే 50 లక్షలు, 60 లక్షలు రెంట్ ఉంటుంది. సో 3 ఏజెంట్స్ దానికోసం వర్క్ చేసామండి.
ఆల్మోస్ట్ 14 నుండి 15 మీటింగ్లు అటెండ్ అయ్యాం. ఫైనల్గా డీల్ ఎందుకంటే టెక్నికల్గా చాలా కన్సిడరేషన్స్, చాలా కన్ఫ్యూజన్స్, చాలా క్లారిఫికేషన్స్ ఉంటుంది. ఫ్లోర్ ఏరియా ఎంత, సీలింగ్ హైట్ ఎంత, ఏం కేబులింగ్ ఇస్తున్నారు, ఏసీ ఎంత ఇస్తున్నారు, ఫ్లోరింగ్ ఎంత ఇస్తున్నారు, ఫాల్ సీలింగ్ ఇస్తున్నారా లేదా, ఫర్నిషింగ్ ఇస్తున్నారా లేదా, పవర్ ఎంత ఉంది, పవర్ బ్యాకప్ ఎంత ఉంది, చాలా అంశాలు ఉన్నాయండి. ఏహెచ్యూస్ పెడతారా, స్ప్లిట్ ఏసీ పెడతారా, లేకపోతే విండో ఏసీ పెడతారా, లేదా సెంట్రలైజ్ ఏసీ పెడతారా, ఏ కంపెనీ ఏసీలు ఇస్తారు, ఏ కంపెనీ లిఫ్ట్లు ఇస్తారు, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సి వస్తుంది. సో ఏజెంట్ మేమేం చేసామంటే 15 మీటింగ్ల తర్వాత డీల్ ఈరోజు రాత్రి ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసామండి. రేపు నెక్స్ట్ రోజు మాకు అగ్రిమెంట్ సైనింగ్ ఉంది. కానీ మాకు రాత్రి 10 గంటలకు ఒక ఫోన్ వచ్చింది ఓనర్ దగ్గర నుండి, మీరు వచ్చి కలవండి. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళగానే మేము సోర్స్ చేసిన కంపెనీ ఇండియన్ కంపెనీ, ఆయనకి ఇంకొక ఏజెంట్ ఇంకొక కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ తీసుకొచ్చారు. సో ఓనర్ అన్నాడు, మీరు అన్నీ బాగానే చేశారు, బట్ నాకు మల్టీనేషనల్ కంపెనీ ఇంపార్టెంట్ ఇండియన్ కంపెనీ కంటే అని చెప్పి మాతో క్యాన్సిల్ చేసి ఆ మల్టీనేషనల్ కంపెనీకి ఇంకో వేరే బాంబే నుండి ఏజెంట్ వచ్చినట్టుగా ఇచ్చేసాడు. ఇమాజిన్ 3 people వర్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ ఐ థింక్ రఫ్లీ 4 to 5 months. ఆల్మోస్ట్ మాకు రావాల్సింది 50 లక్షలు బ్రోకరేజ్ ప్లస్ 12% సర్వెంట్, అంటే 60 లక్షలకి ఇన్కమ్ రాలేదండి. ఒక ఏజెంట్ తాలూకా పరిస్థితి ఎట్లా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కమర్షియల్ రియల్ ఎస్టేట్ చేయాలంటే మీరు బిగినింగ్లో ఒక 1-2 years సర్వైవల్ కెపాసిటీ ఈజ్ ఏ మస్ట్ అండి. అండ్ కార్పొరేట్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, మీ అపియరెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ మేక్స్ ఎ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. సో కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఎంత పెద్ద, ఎప్పుడైనా చూడండి, ఎంత పెద్ద చెట్టుకి అంత పెద్ద గాలి వస్తుంది. బ్రోకరేజ్ ఎంత పెద్దగా వస్తుందో అన్ని కష్టాలు కూడా ఉంటాయి. ఇప్పుడు 30,000, 20,000, 50,000 ప్రాపర్టీ క్లోజ్ చేయడం ఈజీ. అదే 30 లక్షలు, 25 లక్షలు అంటే ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ కార్పొరేట్లో ఏమిటంటే ఒక రౌండ్లో అవ్వదు. ఫస్ట్ టైం లోకల్ మేనేజర్ వస్తాడు, తర్వాత లోకల్ హెడ్ వస్తాడు, తర్వాత రీజనల్ హెడ్ వస్తాడు, తర్వాత జోనల్ హెడ్ వస్తాడు, తర్వాత ఫైనల్ వైస్ ప్రెసిడెంట్ వస్తాడు, సిఇఓ వస్తారు, ఎండి వస్తారు, చైర్మన్ వస్తారు. ప్రతిసారి కూడా ఈ విజిట్స్ అన్నీ కూడా మన పేషెంట్స్గా ఆర్గనైజ్ చేసుకొని ఉండాలి. సో ఏజెంట్కి ఏంటంటే నాలెడ్జ్ పెరుగుతుంది, కానీ టైం మాత్రం ఓపిక పట్టాలి. పట్టిందల్లా డీల్ అవ్వదు, పట్టిందల్లా బంగారం లాగా ఉండదు. మీకు 10 కస్టమర్స్ వస్తే 1-2 క్లోజ్ అయితే, ఒకటి క్లోజ్ అయితేనే యు ఆర్ గ్రేట్ ఎక్స్పర్ట్, 2 క్లోజ్ అయితే మీకు దండేసి దండం పెడతారు. దట్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ ది ఫ్యాక్ట్. సో కానీ ఇందులో ఉన్న ఒక సక్సెస్ ఏంటంటే, మాకు ఆ డీల్ క్యాన్సిల్ అయింది, బట్ ఆ డీల్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల నెక్స్ట్ 3 నెలల్లో మేము ₹1,00,00,000 బ్రోకరేజ్ కలెక్ట్ చేసాం కంపెనీకి. సో దట్స్ ఎ గుడ్ పాయింట్. సో ఆ ఎక్స్పీరియన్స్, ఎనీ డీల్ పోయినంత ఫీల్ అవ్వకండి, మనకి ఎక్స్పీరియన్స్ కౌంట్స్. సో ఇలా దీని మీద ఇంకెన్ని విషయాలైనా మాట్లాడవచ్చు. చూసారు కదా, ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో దీని మీద మీకు ఫర్దర్ ఏజెంట్స్ కానీ, బిల్డర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, ల్యాండ్ ఓనర్స్ కానీ దీని మీద కంప్లీట్ అవగాహన ఉంటే వీ హ్యావ్ ఎ కంప్లీట్ షెడ్యూల్. ఒక 50 పారామీటర్స్కి ఆన్సర్ చేసినప్పుడే మేము కమర్షియల్ సజెస్ట్ చేస్తాం. దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు kindly contact the number being scrolled on the screen. Thank you very much.